కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకు, ఎందుకంటే ఇది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడిన పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండటం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. తొందరపడి కళ్ళలో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వారికి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాడు సానుకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. మంచి వారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందులు కాదంటారా? సింహం వెనుక ఎన్ని శునకాలు మ్రోగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. చింతించకండి. అందమైన వారు అడుగడుగున ఉంటారు, కానీ అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంత ప్రేమించినా సరే వారికి ఎదుట వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేనంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేనంత బాధను మిగిలించి వెళ్తారు కాదంటారా? సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకునేదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైన. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికి ఆడపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మనసు గాయపరచడానికి ఒక క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసు గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందైతే షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నన్ను మోటివేట్ చేస్తుంది. థ్యాంక్ యూ.